ఇటీవల కాలంలో రోజుకో రకం సైబర్ మోసాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. సులభంగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడ్డ కొందరు కేటుగాళ్లు మోసాల బాట పట్టారు. మాయ మాటలతో అమాయకులను నమ్మించి వారిని అందిన కాడికి దోచుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో ఆన్లైన్లో వచ్చే బిజినెస్ యాప్లను నమ్ముకుంటూ లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. అధిక లాభాలు ఆశ చూపి ట్రేడింగ్ పేరుతో కోట్లు కొట్టేస్తున్నారు సైబర్ కేటుగాలు. ఇక ట్రేడింగ్ పేరుతో లాభాలు చూపెడతామని అమాయకుల దగ్గర నుంచి కోట్లు వసూలు చేసి చివరకు టోపీ తిప్పేస్తున్నారు. తాజాగా ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారినే బురిడి కొట్టించింది ఓ కిలాడి. ప్రస్తుతం రోజుకో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకొస్తోంది. అమాయకులే టార్గెట్ గా కొందరు కేటుగాళ్లు ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. సులభంగా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చునని వారు చెప్పే మాటలు నమ్మి కొందరు అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నారు. సైబర్ మోసాల పట్ల పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా మార్పు రావటం లేదు. విచిత్రం ఏమిటంటే బాగా చదువుకున్న వారు, ఉన్నత స్థానాల్లో పనిచేసిన వారు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవటం కలవరపాటుకు గురిచేస్తోంది. హైదరాబాద్ లో నివాసం ఉంటోన్న ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సైబర్ మోసం బారిన పడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన ఆయన ఓ మహిళ మాటలు నమ్మి 1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన సదరు మహిళ ట్రేడింగ్ పేరుతో విశ్రాంత ఉన్నతాధికారిని బురిడీ కొట్టించింది. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నగరంలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఈ ఏడాది ఫిబ్రవరిలో సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వచ్చింది. అధికారి ఆమెను ఎవరని ప్రశ్నించగా తన పేరు ప్రతిభారావు అని, తాను బెంగళూరులో ఉంటానని, ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్నట్లు పరిచయం చేసుకుంది. అలా రోజు అతనితో మాటలు కలిపింది. తాను ఫ్యూచర్ గ్లోబల్ ద్వారా ట్రేడింగ్ చేస్తున్నానని, అందులో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నమ్మించింది. అయితే ఆమె మాటలు నమ్మిన ఆ అధికారి నిజంగా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చునని ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే సదరు మహిళ టెలిగ్రామ్ ద్వారా ఓ లింక్ పంపించింది. అందులో కస్టమర్ సేవను సంప్రదించగా ఓ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు. దీంతో సదరు విశ్రాంత అధికారి ఏప్రిల్ 3వ వారంలో ఆ ఖాతాలో 50,000 రూపాయలు జమ చేశారు. ఆ తర్వాత 5 లక్షలు, మరోసారి 50 లక్షలు డిపాజిట్ చేశారు. ఇక కొన్ని రోజుల తర్వాత పెట్టుబడికి లాభం కలిపి 67 లక్షల రూపాయలు వచ్చినట్లు ఆన్లైన్లో చూపించింది. అయితే ఫ్యూచర్ గ్లోబల్ ద్వారా డబ్బును విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అది సాధ్యపడలేదు. ఇలా మొత్తం 40 విడతల్లో 1.89 కోట్లు పోగొట్టుకున్నారు. దీంతో డబ్బులు తిరిగి రాకపోవడంతో చేసేదేం లేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సులభంగా డబ్బులు వస్తాయని నమ్మి ప్రజలు మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలు, ఓటీపీలు చెప్పకూడదని, అనవసరమైన లింకులు ఓపెన్ చేయకూడదని చెబుతున్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే స్వీయ అప్రమత్తతే శ్రీరామ రక్ష అని అధికారులు సూచిస్తున్నారు.